జై వీరభద్ర భద్రకాళిమాత నమో నమ. రేపు ఐందవ శంఖారావం హిందువులందరిది జల విజయవాడ. అందరూ ఐక్యంగా హిందువులందరూ ఒకే తాటి మీద వచ్చి ఈరోజు ఐందవ శక్తి నిరూపించే సభ రేపు ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్వామివారి ఆశీస్సులు ఉంటాయి. ఈ ఐందవ శక్తిని చేతిలో తీసుకునే రథసారథి వారధి ఆ విధాత వీరభద్ర వచ్చే టైం కూడా ఆసనమవుతుందన్న ఆయన వస్తేనే సనాతన ధర్మం కాపాడబడుతుంది. ఈరోజు మన ఎండోమెంట్ ద్వారా దేవాలయాల రక్షణ, మన గుడిని మనం పాలించే రోజులు అన్నీ తెప్పిస్తాను. ఏం దీంట్లో సందేహం అవసరం ఉండదు. ఈ గవర్నమెంట్లు అనేవి ఇది రకరకాలుగా ఇప్పుడు గుడిలో కమిటీలు ఉంటాయి. ఆ కమిటీల్లోన రకరకాల వ్యక్తులని చైర్మన్ని రకరకాలు చేస్తున్నారు. దాంట్లో కొంతమంది మంచి వ్యక్తులు ఉండవచ్చు, కొంతమంది రాజకీయ పరంగా ఉండొచ్చు. కానీ అది తీసుకోవాలంటే మనిషి శుద్ధంగా ఉండాలి. మాంసారాన్ని కానీ తర్వాత తాగుడు కానీ వ్యభిచారం కానీ లేకుండా వ్యక్తులు ఉంటేనే గుడి పవిత్రంగా ఉంటుంది. ఇటువంటివన్నీ మన ఆయన వచ్చేస్తున్నాడు వీరభద్ర వసంతాలు. జై వీరభద్ర.